మన వీధిలో ఉండే గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలా మేడం కూడా కన్ఫర్మ్ చేసిందన్నారు కదా. డాక్టర్ ఆంటీ అమెరికా వెళ్ళి నేలైంది. వీళ్ళు నెల తప్పినట్టు ఆవిడ చెప్పింది అనుకోవడం అబద్ధం కాదా? ఏంటక్కలు, మీ కడుపులో పిల్లకాయ ఉందనుకున్నారు, పల్లికాయ కూడా లేదా? అంత ఆనందంగా ఉందా సుమన? ఎందుకుండదక్క, ఏప్రిల్ 1వ తారీఖు అబద్ధం చెప్పి పోస్టులు చేస్తారు. కానీ మీరు 4 నెలల ముందే కడుపులో నలుసుపడిందన్న నాటకానికి తెరతీసి నవ్విస్తే నవ్వరా ఏంటి? వీళ్ల మాటలు నమ్మితే అంతే సంగతులు. వదినా, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధాలని నిజం చేయాలని చూస్తున్నారో తెలియట్లేదు. పిల్లల విషయంలో నవ్వుల పాలు కాకూడదు. అవునమ్మా, ఇంకా బయట జనాలకు ఎవరికి తెలీదు. శ్యామలకు కూడా చెప్పలేదు. చెప్తే వీళ్ళమ్మ అరిసెలు పట్టుకుని బస్ దిగుతుంది. మా అమ్మ దాకా ఎందుకు పిన్ని? నా నెక్లెస్ అమ్మైనా సరే మళ్ళీ అమ్మలయ్యే అక్కల కోసం పిండి వంటలు చేయనా ఏంటి? వెటకారపు మాటలు ఆపితే మంచిది. డాక్టర్ చెప్పకపోతే ఏంటి? శివభక్తురాలు దమ్మక్క చెప్పింది కదా. ఈ నాటకానికి మూల సూత్రధారే డమ్మక్కరా. డమ్మో డమ్మా, ఇలా ముందుకు రా అమ్మా. మేం నిన్ను కిందకి చూస్తే నువ్వు చాలా ముందుకు చూసావు డమ్మక్క. ఎలా వచ్చింది నీకింత గొప్ప ఆలోచన? అత్తయ్య, పాపం తననెందుకు ఇబ్బంది పెడతారు? అంటే ఖాళీ కడుపేనా నైనే? సంతోషం అంతా నీరు గారిపోయింది కదమ్మా. నేను సంతోషంగానే ఉన్నాను బాబాయ్. డమ్మక్క, అసలు ఎందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది? తమ్మి అడుగుతున్నాడు కదక్క, చెప్పు. ఇది నాటకం కాదు, అబద్ధం కాదు. అనవసరంగా అందరినీ కన్ఫ్యూజ్ చేయకండి. హే, నువ్వింకా బుకాయించకు. డమక, నోరు తెరిచే ముందు అప్పుడప్పుడు వచ్చిపోయే మీ అమ్మ మీద, అదే విశాలాక్షి మీద ఒట్టేసి చెప్పు. నా కోడళ్ళు నిజంగా గర్భవతులా కాదా? అమ్మా, తల్లి విశాలాక్షి మీద ప్రమాణం చేయటం ఎందుకు? నిజమే చెప్తాను. నాటకం ఆడమని నేనే చెప్పాను. సభాష్, ఈ ఇంట్లో తింటున్నందుకు, నీ మాట అక్కలు వింటున్నందుకు మెచ్చుకోవాల్సిందే నిన్ను. అయినా
నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అలా అడగండి. ఎవరిని గుడ్డిగా నమ్మించాలనుకున్నారు? ఏముందత్తయ్య, గాయత్రత్తయ్య జాడలేదని అనుకున్నాం కదా. మా అక్కొక్కతే నీళ్ళోసుకుంది అంటే కావాలని చెప్పినట్టుంటుందని హాసనక్క కూడా గర్భవతి పాత్ర ఇచ్చారు. బాగా తోమింది కూడా పాత్ర. చింతపండు వాడనులేండి. ఇంత చేసినా సిగ్గు లేకుండా జోకులేస్తున్నావే. సిగ్గు ఎగ్గు లేనిది తమరికేనమ్మా. ఏం ఢమక్క, నోరు లేస్తోందే? నా నోరు లేసినట్టే అందరికీ అనుమానాలు కూడా రేకెత్తే అవకాశం ఉంది. అదెలా? అయినా వాళ్ళని అడగకుండానే నువ్వెందుకు నాటకం ఆడించావో చెప్పుడమ్మక్క. డమ్మో డమ్మ. నువ్వు చెప్పదే అమ్మా. ఆంగ్ల సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపేటప్పుడు నైని తప్ప అందరూ సురాపానం తీసుకున్నారు. వదిన పళ్ళరసం తాగారు. అదే కొంచెం ఆసనం కూడా తాగింది కదా. మరి మద్యం తాగిన వారికి రాని కడుపు నొప్పి నైని హాసినీలకు మాత్రమే ఎందుకొచ్చిందంట? అవును, అప్పుడు అదే డౌట్ వచ్చింది. కానీ ఇద్దరు కన్విన్స్ అయ్యారు అనగానే ఆలోచన మానుకున్నాను. నాటకమే అయితే కడుపులెందుకు పట్టుకొని విల్విల్లాడతా? నైని, ఎవరైనా నీకు ప్రాణహాని తలపెట్టాలని చూసారా? ఎవరై ఉంటారనుకుంటున్నారు? తిలోత్తమమ్మన అని అడిగితే లేనిపోని సమస్యలు లేవనెత్తినట్టు అవుతుంది. నైని ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని పెంచిన తల్లి ఆయుష్ని మీ మౌనమే పెంచుతుంది బాబుగారు. ఆలోచిస్తున్నారా బాబుగారు? ఎవరో తెలియట్లేదు, గెస్ చేయలేకపోతున్నాను కూడా. నన్నిక్కడికి తీసుకొచ్చి ఎందుకలా నాటకం ఆడావని నిలదీస్తారనుకున్నాను. అడగను నైని, ఎందుకంటే నువ్వేం చేసినా దానికో అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పినా కూడానా? ప్రాణం నిలిపేదైతే ఆ అబద్ధాన్ని కూడా గౌరవించాలి కదా. నా మీద ప్రేమతో నేను క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నట్టే నేను కన్న అమ్మగారు కూడా క్షేమంగా ఉండాలని డమ్మక్క సలహాతో అలా నాటకం ఆడాల్సి వచ్చింది బాబుగారు. ఏదైనా జరగరానిది జరుగుతుందనిపిస్తుందా? నా బిడ్డల విషయంలో
నేను నిస్సహాయురాలనని నాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త కోసం అలా చేశాను. నైని, అమ్మ వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు, కానీ మీరు ఎంత దాచిపెట్టినా ఆగేది కాదు. 2-3 నెలల తర్వాతైనా బయటపడేదే కదా. నిజమే, ఆ మాత్రం సమయమైనా నాకు దొరుకుతుంది నైని. గాయత్రమ్మ గారు దొరకడానికి. నవ్వుతారెందుకు బాబుగారు? జీవం అన్న దొరికినా తనకే సరిగ్గా తెలియనప్పుడు బిడ్డ ఎలా దొరుకుతుందనా? లేదు నైని, నీ ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అమ్మ ఎవరో ఎక్కడుందో తెలిస్తే నువ్వెంత సంతోషిస్తావో తలుచుకుంటుంటే నాకు ఆనందంగా ఉంది. అమ్మగారు పసిబిడ్డగా నా దగ్గరుంటే ఆ తర్వాత ప్రమోదమైనా అన్నిటికీ సాక్ష్యంగా నేనుంటాను. నా బిడ్డని ఈ ఇంటికి వారసురాల్ని చేస్తాను. మరి గానవి? ఎవరిని తక్కువ చేయను బాబుగారు. ఈ ఇంట్లో ఒక్కరిని మాత్రం లేకుండా చేస్తాను. ఏమన్నావు? ఏం లేదు బాబుగారు, పిల్లలకి అన్నం తినిపించొస్తాను. హలో, నిన్నే. సుమనా, మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు పాటలు వినడం నాకు అలవాటు బుల్లిబాబు గారు. ఎందుకు ఆఫ్ చేశారు? అంత ఉల్లాసం దేనికి? మా అక్క ఆడిన నాటకం బయటపడింది కదా. ఒకరు బాగుంటే ఓరవలేమనుకుంటా, అందుకే ఇలా ఉన్నావు. ఎలా ఉన్నాను? మీకు అందంగా కనిపించకపోతే అది నా తప్పు కాదు, మీ కళ్ళజోడు మార్చాలి. వీటిని కాదే, నిన్ను మార్చాలి. నన్ను మార్చటం ఎవరి వల్ల కాదని మీరే అంటారుగా. నీ బుద్ధిని మార్చే శక్తి ఆ అమ్మవారు నాకు అనుగ్రహించకపోరు. ముందు నా బుర్రలో తిరిగే ఆలోచనల్ని పంచుకొనివ్వండి. ఏంటవి? మా అక్క ఇంకా గాయత్రత్తయ్య రాక కోసం ఎదురు చూడటంలో అర్థం లేదు. తనే ఉంటే మొదటి పుట్టినరోజుకైనా వచ్చేసేది, అవునా కాదా? అందుకే నేను చెప్పదలుచుకుందేంటంటే, దత్తత తీసుకున్న పిల్ల గాయత్రి పేరిట 25 కోట్ల ఆస్తి రాశారు కదా, అందులో సగం 12.5 కోట్లు గనక ఒలూచి పేరు మీద రాస్తే మన దగ్గర కూడా ఆస్తి నగదు ఉన్నట్టే. ఏమంటారు? బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందే. చెప్పానా? అనవసరంగా శాస్త్రి గారి మనవరాల్ని కోటీశ్వరాల్ని చేయటం ఎందుకు? ఇన్నాళ్ళు మీరు మా అక్క విశాల్ బావ గారికి ఊడిగం చేసినందుకు ఆ మాత్రం ప్రతిఫలం కోరుకోవాలి కదా. నేను చెల్లెలి బిడ్డకివ్వటానికి ఆలోచించకని మా అక్కని బతిమలాడతాను. అర్జెంటుగా నేను ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకండి? ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి రిజిస్ట్రారు లాయర్ని పిలిపించి రాయించుకుంటే సరిపోతుంది కదా. ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి నీ పేరు మీద 1,00,000-2 లక్షలు ఎంత వీలైతే అంత కట్టేస్తాను. కడితే నువ్వు చావగానే కనీసం 1 కోటి రూపాయలైనా వస్తాయి కదా. ఆ డబ్బు నాకొద్దు, ఉలిచికే ఇచ్చేస్తాను, నీ మీదొట్టు. నన్ను చంపి నా బిడ్డని కోటీశ్వరాలు చేస్తారా? ముందు నీ బుర్రలో ఆలోచనల్ని చంపేవే. మీరు కూడా బాగుపడతారని సలహా ఇస్తే నా మీదకి ప్రయోగం చేస్తారా? నువ్వు బతుకుండి ఎవరికైనా ప్రయోజనం ఉందా చెప్పు? లేదు కదా. ఉలుచి కోసం బతుకుతాను. తన కోసం నువ్వు చస్తేనే తను బ్రహ్మాండంగా బతికే ఉపాయం చెప్పాను. నో. ఏంటి నో? ఎస్ అను. పిల్ల బాగుపడుతుంది. ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తాను, సంతకం పెడతావా? పిచ్చి పట్టినట్టుంది మీకు. రాక్షసి, నీకు ఇలా చెప్తేనే అర్థమవుతుంది.
ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? నా తింగరి పిల్లం హాసినియే కాదు, నైని కూడా గర్భవతి కాదు అని తేలిపోయింది కదా. అంటే గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ ఎత్తనట్టే కదా. ఇంకెందుకు టెన్షను? రే వల్లభ, కడుపు ఖాళీగా ఉందంటే దానర్థం పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క ఇంకెక్కడో బతికే ఉందని. అంతేనంటావా? అయినా పర్వాలేదులే. ఎవరో ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరికీ తెలీదు. గాయత్రక్క వస్తుందన్న భయం కన్నా తను వాడిన వస్తువులు వాక్మ్యాన్, లాంతర్ ఇంటికొచ్చి ఆందోళన సృష్టిస్తున్నాయిరా. వాటి సంగతేంటి? ఇంతకీ వాటిని పంపించిందెవరో తెలిసిందా మమ్మీ? ఆ ఒక్క డౌట్ మిగిలిపోయింది. నా మీద నాకున్న అనుమానాలే ఎక్కువయ్యాయి అనుకుంటే ఇప్పుడు కొత్తవి జతయ్యాయి. ఆ క్యాసెట్లో నేను పాల్పడిన అవకతవకలన్నీ ఉన్నాయనిపిస్తోంది. నైని చెప్పింది కదా మమ్మీ, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఫుల్ సినిమా చూపిస్తా అన్నట్టు వార్నింగ్ ఇచ్చిపోయింది. గుర్తుందా? శత్రువుని మర్చిపోతే హార్ట్అటాక్ వచ్చేస్తుందిరా. నేను మాత్రం ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం నా మనసులో ఎప్పుడూ గాయత్రక్క, ఆవిడ కోడలు నయిని మనసులో మెదులుతూనే ఉంటారు. లేపేద్దామని అనుకుంటే శివభక్తులు డమ్మక్క వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారని అఖండ స్వామి చెప్పారు. మరేం చేద్దాం? పోస్ట్ చేద్దాం. తెలిసిన విషయాన్ని ఆయనకి పోస్ట్ చేయడం వల్ల లాభమేంటి మమ్మీ? నేనన్నది కొరియర్ రా. ఏం చేద్దామని? గాయత్రక్కకు అప్పట్లోనే నా మీద అనుమానాలొచ్చి సాక్ష్యాధారాలుండాలని క్యాసెట్ రికార్డ్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం ఆవిడ స్వరాన్ని అనుకరించి మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొని నేను గాయత్రక్క సెక్రటరీగా ఉండడం వల్ల చాలా మంచి జరిగిందని ఆవిడ పొగిడినట్టు రికార్డ్ చేయిద్దాం. అర్థమైంది. ఆ క్యాసెట్ని ఇంటికి పోస్ట్ చేయించి ఎవరో పంపించారని ఏమీ తెలియనట్టు నటిద్దాం. ఎస్. అభ్యంతరం చెప్పరు కదా మమ్మీ? చెప్పిన వాళ్ళే గాయత్రక్క వస్తువులు పంపిస్తున్నారని బయటపడిపోతుంది కదా. బా, నీ తెలివే తెలివి మమ్మీ. బ్రో, ఇక్కడ కూడా సైన్ చేస్తే మేనేజర్కి ఫైల్స్ పంపించేస్తాను. అరే, ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పు. అలాగే బ్రో. బిజీగా ఉన్నారా అన్నదమ్ములు? వీణ్ణి కూడా గాయత్రి పెద్దమ్మే కనుంటే బాగుండేది మమ్మీ. అప్పుడు నిజంగానే రామలక్ష్మణులు అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కాదా అక్క? కాదు, మా ఆయన రావణాసురుడు, విక్రాంత్ విభీషణుడు. నువ్వు మండోదరివా? నేను మాత్రం హనుమంతుడే. ఈ సోఫా మీద నుంచి ఆ సోఫాలోకి జంప్ చేయలేరు గాని సముద్రం దాడతారంట. లండన్ నుంచి ఇంటికి రావడానికి సముద్రం దాటొచ్చిన పిచ్చి పెళ్ళమ్మా.